అందరికీ నమస్కారం అండి. ఈ రోజుతో కే తాయారమ్మ గారి జీవన విపంచి డైలీ సీరియల్ అయిపోయింది. ఈ జీవన విపంచి ఒకసారి అపశృతులను పలికించి మరోసారి రసరాగాలను పలికిస్తుంది. ప్రతి మనిషి జీవితం ఎన్నో ఊహకందని పరిణామాలని ఎదుర్కొని అల్లకల్లోలాలను దాటుకుని చివరకు ఏ మలుపు తిరిగి ఎలా సాగిపోతుందో, ఎక్కడ ఆగిపోతుందో అంటూ ఒక మనిషి జీవితాన్ని కళ్ళకు కట్టినట్లుగా చూపించారు తాయారమ్మ గారు. ఇలాంటి మంచి మంచి కథలన్నీ నాకు చదవమని ఇచ్చిన మా పిన్ని గారికి మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఆమె చివరగా వారి తమ్ముడికి ఈ జీవన విపంచి అంకితం ఇస్తున్నట్లుగా చిన్న మేటర్ రాశారు. అది కూడా మీకు చదివి వినిపిస్తున్నాను. అంకితం. రామం, మనం అన్నదమ్ములు అక్కచెల్లెళ్ళు కలిసి మొత్తం 8 అనుకున్నాం. కానీ నువ్వు 36 ఏళ్ల వయసులోనే మాకు అందనంత దూరాలకు వెళ్ళిపోయావు. ఇప్పుడు మేము 7 అయిపోయాం. ఈ ఇంట్లో నీ జ్ఞాపకాల్లో మగ్గిపోతూ దుఃఖసాగరంలో మునిగిపోయాం. నా రచనా వ్యాసంగంలో ఇదో కన్నీటి తరగ. దీన్ని నీకు అంకితం ఇస్తున్నాను. ఇట్లు కన్నీటితో నీ అక్క. ఇలా రాశారండి. ప్రియమైన శ్రోతలకు, నా ఈ ఛానల్ వీక్షకులకు నమస్కారం. మీ అందరికీ ఈ కథా ప్రపంచంలోకి స్వాగతం, సుస్వాగతం. ఇప్పటి వరకు సుమారు 315 మంది సబ్స్క్రైబర్స్తో సాగుతున్న నా ఈ చిన్ని ప్రయత్నం మీరంతా ఆదరిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా ఛానల్ మీకు తెలిసిన వాట్సాప్ నంబర్లకి ఓ 10 మందికి షేర్ చేసినట్లయితే ఈ సంఖ్య మరింత పెరిగి నా అడుగులు మరింత ముందుకు సాగుతాయి. మరి అందరూ నా మనవిని విని సబ్స్క్రైబ్ చేసుకుంటారని, షేర్ చేస్తారని ఆశిస్తూ మీ శిరీష ఎస్టీకే.